రాత్రికాల ప్రార్థన. ప్రేమమయుడా, కృపామయుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సూర్యోదయం మొదలుకొని ఈ రాత్రి వరకు మీ బిడ్డలమైన మా అందరినీ రక్షించారు, కాపాడారు, భద్రపరిచారు, కృప చూపించారు నాయన. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవునయ్యా, ఈ రాత్రి వరకు కూడా మేము సజీవులంగా ఉన్నామంటే అయ్యా, మేము ఎటువంటి అపాయము, ప్రమాదం లేకుండా, ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా, నష్టాలు, కష్టాలు, బాధలు, కృంగుదలలు ఇవన్నీ కూడా ఏమీ లేకుండా ఉన్నప్పటికీ వాటిలో నుంచి బయటపడుతూ మేము ఉన్నామంటే అది కేవలం మీ సహాయం వల్లనే సాధ్యమైనది నాయన. మరొకసారి మేమందరం సజీవులుగా మీ పాద సన్నిధిన ప్రార్థించుకొనగలిగే కృప చూపించినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఆకాశమందును, భూమి అందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు అని కీర్తనల గ్రంథం 135వ కీర్తన 6వ వచనములో మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, నీకు నచ్చినది నీవు చేయగలవు ప్రభువా. అయ్యా, ఈ లోకంలో నీవు చేస్తూ ఉండగా అడ్డుపడగలిగే వ్యక్తులు కానీ, శక్తులు కానీ ఏవి లేవు అని, అయ్యా, నీకు నచ్చిన విధంగా ప్రతి వాటిని జరిగిస్తావు అని మీ యొక్క అధికారము, మీ యొక్క శక్తి, మీ బలము ఏంటో మాకు ఈ రాత్రి అందు తెలియపరిచినందుకు స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు మరి నాయన మీ పైన ఆధారపడ్డారో వారి జీవితంలో కూడా నాయన మీ యొక్క చిత్తాన్ని జరిగించి వారి జీవితాలను కట్టబోతున్నందుకు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది ఈ రాత్రి సమయమందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ప్రతి ఒక్కరిని బట్టి కూడా నాయన దైవజనులుగా మొరబెడుతున్నాం. సహాయం దయచేయండి, కృప చూపించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య క్రియలు జరిగించండి నాయన. అవునయ్యా, అనారోగ్యంతో ఉన్నారు, బలహీనతలతో ఉన్నారు, వ్యాధి బాధలతో ఉన్నారు నాయన. మీ వైపే చూస్తున్నారు, మీ సహాయం కోరుతున్నారు తండ్రి. ఎటువంటి దురాత్మ అంధకార క్రియలతో పీడించబడుతున్నారో నాయన, వాటన్నిటి నుంచి కూడా యేసు నామములో సంపూర్ణమైన విడుదల వచ్చును గాక, సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించబడును గాక. ఎస్ లార్డ్. ప్రతి బిడ్డని రాత్రి అందు దర్శించి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ఆయన ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో ఆ డిప్రెషన్లో నుంచి కూడా లేవనెత్తండి అయ్యా. ఆత్మహత్యల తలంపులు, భావనలు, కృంగిపోతున్నాము, మేమేమి చెయ్యలేము అనేటువంటి ఆలోచనలు అన్నిటినీ బిడ్డల హృదయాల్లో నుంచి, మనసులో నుంచి తొలగించండి ప్రభువా. గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాం. గర్భఫలం మీరిచ్చే బహుమానం, అద్భుతమైన బహుమానాన్ని వారందరికీ దయచేయండి. గర్భిణీలుగా ఉన్నారు, ఏ సమస్యలు రాకుండా అయా బిడ్డకు, తల్లికి క్షేమాన్ని దయచేయండి. కావలసిన బ్లడ్, కావలసిన ఆహారం అన్నిటినీ సిద్ధపరచండి నాయన ప్రభువా. ఎంతో మంది బిడ్డలు కుటుంబపరమైన విభేదాలు కలిగి అయా దాంపత్య జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ అయా రోడ్డున పడిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. సహాయం దయచేయండి. ఆ కుటుంబాలను కట్టండి, అపవాది క్రియలను లయపరచండి అయా. తల్లిదండ్రులకు లోబడకుండా యవన బిడ్డలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు అయా, వారి హృదయాలను మార్చండి ప్రభువా. భార్య భర్తల మధ్య అనుమానములన్నిటినీ కూడా తొలగించండి ప్రభువా. అయా, ఆస్తిపరమైన గొడవలు రక్త సంబంధికులకు కూడా లేకుండా కృప చూపించండి తండ్రి నాయన. అప్పులు ఎవరైతే కలిగి ఉన్నారో ప్రతి అప్పు కూడా కొట్టివేయబడును గాక. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. తలగానే గాని తోకగా ఉండరు అనే అద్భుతమైన వాగ్దానం ఈ రాత్రి అందు వారి జీవితంలో స్థిరపరచండి ప్రభువా నాయన. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాల విషయంలో సహాయము దయచేసి మంచి సాటి అయిన సహాయమును బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అయా బిడ్డలు అడుగుతున్నారు.
ప్రార్థిస్తున్నారు, కృప చూపించండి నాయన. సొంత గృహములు లేని వారికి సొంత గృహములు అనుగ్రహించండి ప్రభువా. ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు నాయన, వారి ప్రయాణాల్లో, వారి ఇమిగ్రేషన్స్ ప్రాసెస్లో, వీసా విషయంలో సహాయము దయచేయండి. విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ రక్షణ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ఆయన మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, సైనికులను, వారి కుటుంబాలను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలతో ఎవరైతే చింతిస్తున్నారో అన్నిటినీ యేసు నామమున కొట్టివేయండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు మారు మనసు లేని జీవితంతో ఉన్నారు, వారికి మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్న ప్రతి అడిక్షన్, ప్రతి పాపపు అలవాటు నుంచి విడిపించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయ్యా మేమందరము కూడా అలసిపోయాము, సేద తీరబోతున్నాము. మా అందరి గృహాల చుట్టూ మీ కంచె ఏర్పరచండి. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవ్వరికి లేకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన అయా ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎటువంటి భయము, కలవరము ఎవరిని ఆవరించకుండా సుఖముగా కంటి నిండా సేద తీరే భాగ్యము దయచేయమని తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మేమందరం మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యము మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.